ఏంటి అసలు డైరెక్టర్ అసోసియేషన్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి, ప్రతిరోజు ఉంటుంది ఏదో సమస్య. సమస్య ఎందుకుండా ఉంటాయి. అంటే మేజర్ అంటే మేజర్ ఇష్యూలే ఉండవు, చిన్న చిన్న ఇష్యూలే, ఇంటర్నల్ ఇష్యూలు, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి లేకపోతే రైటర్కి డైరెక్టర్కో, మెయిన్ ఇవే ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూలే ఉంటాయి. బట్ అవి హెడ్ఏక్ ఇష్యూలు ఉంటాయి. అంటే మీ ఆధ్వర్యంలో పరిష్కరించిన అతి పెద్ద సమస్య చాలా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉంటాయి. పెద్ద డైరెక్టర్లు కూడా ఉంటాయి, పేర్లు వద్దు. అవునా? చాలా. కానీ అది చాలా సున్నితమైన అంశాలు కదా అవి. అందుకోసమే చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇద్దరిని ఒప్పించకుండా డీల్ చేయాలి. అది పెద్ద టాస్క్ అది. సో దాంట్లో సక్సెస్ అయ్యాం మనం. అలా ఆ నేపథ్యంలో కొంతమంది శత్రువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కన్విన్సింగ్ చేయగలిగాం. ఎందుకంటే అవతల రెండు పార్టీలో కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళే కాబట్టి ఆ చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది పట్టుకోవాలి మనం. ఇది ఈగోనా మిస్అండర్స్టాండింగా ఏదనేది పట్టుకుంటే సాల్వ్ చేయొచ్చు. ఈగో అయితే ఒక రకంగా సాల్వ్ చేస్తాం, మిస్అండర్స్టాండింగ్ అయితే ఇంకో రకంగా సాల్వ్ చేస్తాం. అది పట్టుకోకపోతే రప్చర్ అవుతుంది. ఒక్కడిగా ఇద్దరి శత్రువు అవుతాం. సాయం పొందినవాడు మర్చిపోతాడు, సాయం పొందనివాడు శత్రువుగా భావిస్తాడు. అందుకోసం అది మైండ్లో పెట్టుకొని సెట్ చేస్తాం. అవును, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవలేదనుకుంటా. నేను ఎవరు సపోర్ట్ చేయలేదా? న్యూట్రల్గానే ఉన్నారా? చేయనని చెప్పేసి సరే మన పేరు వాడుకుంటారేమో కానీ అందరూ వాడుకున్నారు, చేయనని చెప్పేసి. నేను వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకేం సంబంధం, అదెందుకు పూసుకుంటాను నేను. ఓకే, వన్స్ నాకు వద్దు అని వెళ్ళిన తర్వాత సలహాలు ఇప్పటికీ సలహాలు అడుగుతారు, ఇస్తాం. అలా అవసరమైతే పిలుస్తారు, మాట్లాడతాం, ఇస్తాం. కానీ బట్ ఓన్ చేసుకోవద్దు, నేను వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మనకి వారసత్వం అమ్మాయి గారు. వాడైతే సర్వీస్ చేయాలనుకుంటాడో వాడు ముందుకు వచ్చి పని చేయాలి తప్ప మనం పెట్టి మళ్ళీ మనం ఇన్ప్లాంట్ చేయటం ఎందుకు? చేస్తే మనకే కదా మళ్ళీ బర్డెను. వద్దు అనుకున్నప్పుడు డిటాచ్ అన్నప్పుడు డిటాచ్ అంతే. మనమే చేసి సపోర్ట్ చేస్తే మనమే పోటీ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకో సపోర్ట్ చేయటం ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇండస్ట్రీ స్ట్రైక్ గురించి ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. అది అటు కార్మికులకి ఇటు ఇండస్ట్రీకి మధ్య ప్రభుత్వ ప్రమేయంతో అది సాల్వ్ అయింది. సో ఈ ఇష్యూలో పర్టికులర్గా ఎంతో సీనియర్ అయిన మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? ఇద్దరికి అన్యాయం జరిగింది, ఇద్దరికి న్యాయం జరగలేదు. అది ఇంకో కోణంలో చేయాల్సింది యాక్చువల్గా. ఓకే, సమస్య మీ దగ్గరకు వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాడు? అదే వచ్చుంటే చెప్పేవాడిని. అంటే ఇలా అయితే బాగుండేది అనే అభిప్రాయం అయితే ఉంటుంది కదా, అది డెఫినెట్గా ఉంటుంది. అలా జరగలేదు. మీరు అనుకున్న కార్మికులు హ్యాపీగా లేరు, ఏ కార్మికుడు హ్యాపీగా లేడు, ఎస్పెషల్లీ డైలీ వేజెస్ వీళ్ళు. చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు. సో ఇంకా ఏం సొల్యూషన్, ఇదేం సొల్యూషన్? అది చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు, వర్కర్స్ ఎవరైతే పనిచేసి కష్టాన్ని ఫలితం ఆశించే వాళ్ళో వాళ్ళు హ్యాపీగా లేరు. ఇద్దరు హ్యాపీగా లేనప్పుడు సొల్యూషన్ అదేం సాల్వేషన్, అదేం పరిష్కారం? మీరు అనుకున్న చెప్పచ్చుగా, ఇలా అయితే బాగుండేది. ఇక్కడ చెప్తే ఇంటర్వ్యూలో చెప్పడానికి లేదు కదా, చెప్పను నేను అట్లా. అదేమని చెప్తే ఎవడి అవసరం వాడి రోగం ఎవడికి వస్తే వాడికి మందు ఇస్తుంది తప్ప మనం మా ద్వారా వాళ్ళకి మందు ఇవ్వచ్చు కదా. ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఇంకా రోజు పోపులాగా తయారవుతాం మనం కూడా. ఎట్లా ఉంటే ఆల్రెడీ రోజుకో రోజుకో చాలా ఇచ్చేవాళ్ళం కదా మన అభిప్రాయాలు. ఇంట్రెస్ట్ లేదు అసలు, నేను ఇంటర్వ్యూలో ఇవ్వట్లేదు కదా, నీకు తెలుసు కదా, 4 సంవత్సరాలు